వీడి లవర్ వీడిని పిచ్చోడిని చేసిందంట. అందుకే ప్రేమిస్తే సినిమాలో భరత్ గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. జన్మనీదేలే మరు జన్మనీకేలే. మనం లవ్ చేస్తే హార్ట్ తో లవ్ చేస్తాం, అది అమ్మాయి లవ్ చేస్తే మైండ్ తో లవ్ చేస్తాం. మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది కదా భయ్య. ఏం చెప్పినవరా? నెక్స్ట్ వాట్సాప్ స్టేటస్ అదే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది కానీ హార్ట్ బీట్ చేంజ్ అవుతుంది. ఎవరు హరి రాశాడు అది? అన్నా నీకు దండం పెడతా అన్నా, నేనే రాసుకున్నా అన్నా. నాకు మెకానిక్ షాప్ ఉండేది. నా మటుకు నేను బైక్ రిపేర్ చేసుకుంటూ సర్వీసింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాడిని. అప్పుడే ఒక అరిగిపోయిన యాక్టివ్ వేసుకుని ఒకటి వచ్చింది. దాని బైక్ రిపేర్ చేస్తూ దానికి బీటేసా. నా ఇంజిన్ ఆయిల్ దానికి నచ్చింది. నీ ఇంజిన్ ఆయిల్? క్యాస్ట్రో ఇంజిన్ ఆయిల్ అన్న. అదే అట్లే. అయితే ఇద్దరం లవ్ చేసుకున్నాం, లేచిపోయాం. అదృష్టం ఆంధ్రవేలు ఉంటే దరిద్రం దూసుకొచ్చేసినట్టు దరిద్రుడు దాని బాబు వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయాడు. వాడికి చూపెట్టేది ఉండే నీ ఇంజిన్ ఆయిల్. అదే షాప్ లో క్యాస్ట్రో ఇంజిన్ ఇక అది వద్దు వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియక దాన్ని మర్చిపోలేక ఇలా గడ్డాలు మీసాలు పెంచుకుంటూ రోజు రాత్రి రాగిని మెమస్ టూ చూస్తూ బతికేస్తున్నా. ఒక రోజు మెసేజ్ పెట్టింది హాయ్ అని చెప్పి. దమ్ బిర్యానీలో దోమపడ్డని తినడం మానేస్తాం భయ్యా, ఇది కూడా అంతే. నేను కూడా హౌ ఆర్ యు అని మెసేజ్ పెట్టా. నేను చూడాలని సేమ్ ప్లేస్కి వచ్చి మెసేజ్ పెట్టింది. ఇంకా ఆగుతామా, ఇక్కడికి వచ్చా. ఇంతసేపు అయినా కానీ అది మాత్రం రావట్లే. ఈ అమ్మాయిలు మారరు, ఒకసారి ఫోన్ చేద్దాం. ఈ అమ్మ కట్ చేస్తుంది. ఎంతైనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ప్రతిదానికి చీపే భయ్యా. వస్తారు, ఫోన్ చేయమని రమ్మంటారు. మనం వచ్చి ఆగస్ట్ 15 కి చాక్లెట్ గురించి వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తాం. వీళ్ళేమో రాజమౌళి సినిమాలో రిలాక్స్ వస్తారు. వచ్చింది. హాయ్ సంజయ్, నా గురించి వెయిట్ చేస్తున్నావా? లేదు, నయనతార గురించి వెయిట్ చేస్తున్నాను. వస్తే ఇద్దరం కలిసి బాబు బాగానే సినిమాకి వెళ్దామని. నీ గురించి వెయిట్ చేసి జీవితం తుప్పు పట్టిన తుపాకీలా తయారైంది. నువ్వే రాసావా ఇది? నన్ను ఎనీవే సంజయ్, ఇన్ని రోజుల తర్వాత నేను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నీ వాళ్ళ పిక్చర్స్ పదిలో పెయింటింగ్ వేసుకుంటున్నందుగా. అంటే నీ పిచ్చి నేనా సంజయ్ కారణం? అబ్బే నువ్వు కాదు, సానియా మిర్జా, సన్నీ లియోన్. ఏం మాట్లాడుతున్నావే? నేను ప్రేమించినందుకే కదే నా బతుకు బ్యాటింగ్ లైన్ ప్లేయర్ లా తయారైంది. నీలాంటిదే అమ్మ నాన్న ఆట ఆడి నాన్నెవరంటే మర్చిపోయిన అన్నదంట. సర్లే కానీ అప్పుడు తాజా తందూరి చికెన్ లా ఉండేదాన్ని. ఇప్పుడేంది ఎవడో తిని పడేసిన అట్టిపండు తొక్కలా ఉన్నావు. నీ గురించి ఆలోచించే సంజయ్. మీరు ఇలాంటి డైలాగులు చేసి మమ్మల్ని యదవం చేస్తాను. సర్లే పులిహోర కబుర్లను పక్కన పెట్టి కానీ నాకు మంచి అమ్మాయిని చూడొచ్చుగా, పెళ్లి చేసుకుంటా. నువ్వా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేసుకుంటావు సంజయ్? వస్తే ఏం మాట్లాడుతున్నావే? శ్రీముఖిది నాది ఒకటే ఏజ్. అక్కడ మేకప్, ఇక్కడ వితౌట్ మేకప్, అంతే తేడా. పెళ్లి అంటే గుర్తొచ్చింది, నా పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది సంజయ్. నేను బిజీగా ఉండి నేను పిలవడం మర్చిపోయా. పిలవగానే పరిగెత్తుకుని రావడానికి ఇక్కడ రెడీగా ఎవరు లేడు ఇక్కడ. ఎందుకు సంజయ్? నువ్వు పిలిచింది ఫస్ట్ నైట్ కి సెంటు కొట్టుకొని రావడానికి? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? లేకపోతే ఏంటి నీ వల్ల నా బతుకు బస్ స్టాండ్ అయితే మా ఆయన పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించాడు, బ్యాండ్ బాగా కొట్టారు. నీలాంటిదే రెండేం చేస్తాను బావిలో దుంకిందంట. ఏదో బిల్లు విత్తురు ముఖం వేసుకొని నువ్వు. నీ బాధ నాకు అర్థమైంది సంజయ్. కానీ పేరెంట్స్ ఎదిరించి పెళ్లి చేసుకుంటే అన్ని విషయాలు అమ్మాయిలో కాంప్రమైజ్ అవ్వాలి కదా. అమ్మాయిలు కాంప్రమైజ్ కావాలా? ఎవడే చెప్పింది మమ్మల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పి? వీకెండ్ వచ్చింది కానీ తిప్పకుండా ఎన్నిలో కాంప్రమైజ్ కాకుండా కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే మేము ఎక్స్పెక్ట్ చేసిన ఇవ్వకుండా ఏమీ తెలియనట్టు ఏం మాయ చేసాలో సమంతలా సైలెంట్ గా వెళ్ళిపోతే అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది మేమేనే. అన్ని మానుకొని మీ వెంటే తిరుగుతుంటే నన్నేం పట్టించుకోవడం, తిట్టకుండా వెళ్ళిపోతే అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది మేమేనే. అంతెందుకే మాతో ఎంజాయ్ చేసి ఎండింగ్ లో వెడ్డింగ్ కార్డ్ చేతిలో పెట్టి వాట్సాప్ లో బాయ్ చేసి బ్లాక్ చేసి పాటు చెప్తే అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది మేమేనే. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మా కెరీర్ అంతా పక్కన పెట్టి మిమ్మల్ని కేర్ టేకర్లా చూసుకుంటే, మా నాన్న నచ్చిన మనం చేసుకుంటా టాటా టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది మేమేనే. మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియక, మిమ్మల్ని మర్చిపోలేక డే అండ్ నైట్ మందు తాగుతూ పచ్చి తాగుబోతులుగా ఇంకొంతమంది నాలో పిచ్చోలా నరక యాత్ర అనుభవిస్తూ బతికేది మగాడేనే. అయినా నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది సంజయ్, నువ్వు మారిపోయావు సంజయ్. అప్పటికిప్పటికి ఏం మారింది ఐశ్వర్య? అప్పుడు నాకు దగ్గరగా, ఇప్పుడు మీ ఆయనకి దగ్గరగా, అంతేగా తేడా. అప్పుడు మీ నాన్న చేసిన తప్పైతే ఇప్పుడు నువ్వు చేసిన కూడా తప్పే. నువ్వు మీ ఆయన వదిలే నేను తీసుకెళ్ళిపోతాను. నాన్న ఆవిషయం ఖరీదు 25 ఏళ్ళని దూరం పెట్టుకోవడం అయితే నా ప్రేమ ఖరీదు నీకోసం ఎదురు చూస్తూ ఉండడం ఐశ్వర్య. మీ నాన్న తీసుకెళ్ళినప్పుడు ఒక్క నిమిషం గుమ్మం దగ్గర ఆగుంటే నీకు ఒక శబ్దం వినిపించేది ఐశ్వర్య, నాన్న. మీ నాన్న ఎక్కడ తీసుకెళ్ళాడో తెలియదు, నువ్వు ఎందుకు రావో అర్థం కాదు.
చాలా కోపంగా ఉండేది ఐశ్వర్య. కంటికి కనిపించని మీ నాన్నని బయటికి వినిపించని బూతులు తిట్టేవాడిని. ప్రతి సమస్యకి 2 దారులు ఉంటాయి ఐశ్వర్య. ఒకటి హైవే, 2 షార్ట్ కట్. నేను షార్ట్ కట్ ఎంచుకున్నాను, దొరికిపోయాను. బాగుండడం అంటే పటా స్టేజ్ ఎక్కడం కాదు ఐశ్వర్య. సంతోష్ అన్న బాగుందిరా అన్నం ఐశ్వర్య. నువ్వు ఒక్క మాట చెప్పు ఐశ్వర్య, మీ ఆయన మా ఇంటి కాంపౌండ్ వాల్ దాటకుండా కాపు కాస్తా. నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది ఐశ్వర్య. అందుకే నేను పానీపూరి తినడానికి వెళ్ళినప్పుడల్లా నీకు ప్లేటు, దాంట్లో ఆనియన్స్, నా బండి మీద సగం ప్లేస్ అలాగే ఉంచేసాను ఐశ్వర్య. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు ఐశ్వర్య. కుదిరితే మీ నాన్నని శిక్షించు, లేదంటే మీ ఆయన ఎదిరించు, కానీ నీ కోసం ఎదురు చూస్తున్నాను గుర్తించు ఐశ్వర్య.